హ్యాపీ ఫాదర్స్ డే టు ఎవ్రీబడి. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా నేను మా ఫాదర్ జీడిగుంట బాలకృష్ణారావు గారి గురించి కొన్ని విషయాలు చెప్దామని అనుకుంటున్నాను. మీ అందరితోటి షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఆయన ఎలక్ట్రిక్ ఇంజనీర్గా, చీఫ్ ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యారు స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్లో. హీ వాజ్ సో కైండ్, ఆనెస్ట్, సిన్సియర్, తర్వాత నాన్ కరప్ట్. మెయిన్ చాలా ఇంపార్టెంట్, నాన్ కరప్ట్. ఒక్క పైసా కూడా తీసుకోకుండా అన్ని పనులు చేసేవారనమాట. గవర్నమెంట్ పే చేస్తున్న శాలరీ చాలు, నాకు ఎటువంటి లంచాలు అవసరం లేదని ఎవరి దగ్గర కొన్ని లక్షలు ఇవ్వ చూపినా కానీ కాంట్రాక్టర్స్ వాళ్ళని చిరునవ్వుతోటి వెనక్కి పంపించేసేవారు. అలా ఒక్క పైసా కూడా తీసుకోకుండా 100% తన కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్కి ఇచ్చారనమాట. తర్వాత హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అనే రూల్ పాటించేవారు. తనకి అపకారం చేసిన వాళ్ళతో కూడా మంచిగానే ఉండేవారు, వాళ్ళకి ఎప్పుడూ అపకారం చేయలేదు. అలాగా చాలా మంచి క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. హీ వాజ్ ఏ వెరీ గుడ్ టీచర్ ఆల్సో. ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళి టీచ్ చేసేవారు. తర్వాత ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో కూడా ఇంజనీర్స్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి టీచ్ చేసి బెస్ట్ టీచర్ అవార్డు కూడా ఆయన దక్కించుకున్నారు. ఇలాగా చాలా మంచి క్వాలిటీస్ ఉన్న ఫాదర్కి మేము పుట్టడం అన్నది ఏ జన్మలోనూ మేము చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. తర్వాత ఆయనలో ఉన్నది ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు కూడా తన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ, ఎంతటి వాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, సబార్డినేట్స్ అయినా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. ఎటువంటి అహంకారం ఉండేది కాదు. సో నాన్న మీరు ఎక్కడున్నా కానీ హ్యాపీగా, పీస్ఫుల్గా ఉన్నారని అనుకుంటున్నాను. వన్స్ అగెయిన్ ఏ వెరీ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే టు ఎవ్రీబడి. అండ్ ఆల్సో నాన్న మీకు కూడా వెరీ హ్యాపీ ఫాదర్స్ డే.